ఇరాన్ అమెరికా యుద్ధానికి కనుచూపు మేరలో పరిష్కారం కనిపించడం లేదు. వరుసగా రెండో రోజు అమెరికా ఇరాన్లు ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడులు చేసుకుంటూ విధ్వంసం సృష్టిస్తున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం ఇరాన్ అంతు చూస్తామంటూ రంకెలు వేస్తున్నారు. ఇక ఇరాన్కు కోలుకులేని విధంగా దెబ్బ కొడతానంటుంటే ఇరాన్ మాత్రం ట్రంప్ గట్టి కౌంటర్ ఇస్తూ గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా మిలిటరీ బేసులపై దాడులు చేస్తూ అమెరికా గట్టి సవాలు విసురుతోంది. ఈ క్రమంలో గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 2% పెరిగి బ్యారెల్ $95 చేరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఇరాన్ అమెరికా యుద్ధం గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం చూద్దాం. అమెరికా ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే పరిస్థితి కనిపించడం లేదు. హార్మోజ్ జలసంధిలో పహారా కాస్తున్న అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ని ఇరాన్ మంగళవారం రాత్రి కూల్చివేసింది. దీంతో అమెరికా ఇరాన్లోని పలు నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. దీనికి కౌంటర్గా ఇరాన్ గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా బేస్లపై డ్రోన్లు, మిసైల్స్తో దాడులు చేసి ప్రతీకారం తీర్చుకుంది. కాగా ట్రంప్ ఇరాన్పై ఆగ్రహంతో ఊగిపోతూ ఇక ఇరాన్ని అంతు చూడందే నిద్రపోను అంటూ శపథం చేస్తున్నాడు. కాగా అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ వరుసగా రెండో రోజు ఇరాన్పై దాడులు చేశామని ప్రకటించింది. ఆత్మరక్షణ కోసం దాడులు చేయాల్సి వచ్చిందని అమెరికా తన వాదనను వినిపిస్తోంది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ ఇక ఇరాన్తో డీల్కు చాలా సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ఇక అమెరికా ఇరాన్లోని పలు నగరాలపై ముమ్మరంగా దాడులు చేస్తుంటే ఇరాన్ మాత్రం క్షణం కూడా ఆలస్యం చేయకుండా మరోమారు అంటే రెండో రోజు బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లో ఉన్న అమెరికా బేస్లపై దాడులు చేసి ప్రతీకారం తీర్చుకుంటోంది. అమెరికా దాడులకు ప్రతిదాడులు చేయాల్సొచ్చిందని ఇరాన్ వివరణ ఇచ్చుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం వీగిపోయిందని చెప్పుకోవాల్సిందే. ఇక అమెరికా దాడులకు ఇరాన్లోని పలు నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. హార్మోజ్ జలసంధి వద్ద ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో పాటు రాడార్, ఇతర సైట్లపై దాడులు అమెరికా చేసింది. ఇదిలా ఉండగా హార్మోజ్ జలసంధి గుండా వెళుతున్న 2 ఆయిల్ ట్యాంకర్లను ధ్వంసం చేశామని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ తెలిపిందని ఇరాన్కు చెందిన ప్రభుత్వ మీడియా వెల్లడించింది. కాగా అమెరికా ఇరాన్పై దాడులు మొదలుపెట్టగా హార్మోజ్ జలసంధిని పూర్తిగా దిగ్బంధం చేశామని, ఇక్కడి నుంచి వాణిజ్య నౌకల్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వం మీడియా తెలిపింది. అయితే అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ మాత్రం హార్మోజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకలు యథాప్రకారం రాకపోకలు సాగిస్తున్నాయని తెలిపింది. ఇక హార్మోజ్ జలసంధిని పూర్తిగా మూసివేసినట్లు ఆయిల్ ట్యాంకర్లను ఇరాన్ పేల్చివేసిందన్న వార్తలు రావడంతోనే గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు ఏకంగా 2% పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ఆసియా మార్కెట్లో $95లకు ఎగబాకింది. ఇక ఇరాన్పై అమెరికా దాడులు చేయడానికి ముందు ట్రంప్ మాట్లాడుతూ నిన్న ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీశామని, ఈ రోజు కూడా దాడులు చేస్తున్నానని చెప్పారు. ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ ఇరానియన్ నాయకులు చర్చలు, సంప్రదింపులు కావాలని చాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పెటే హెగ్సెత్ ఇరాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్కు మరో అవకాశం ఇస్తున్నామని, వచ్చి ఒప్పందం కుదుర్చుకోవాలని, లేదంటే ఇరాన్లోని కీలకమైన ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించారు. ఇక ట్రంప్ కూడా వెంటనే ఇరాన్ వచ్చి తమతో డీల్ కుదుర్చుకోకపోతే ఇరాన్పై భయంకరమైన దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇరానియన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ అమెరికా వార్నింగ్లకు స్పందిస్తూ తాము ఎలాంటి ఒత్తిడికైనా లేదా బెదిరింపులకైనా తట్టుకొని నిలబడగలమన్నారు. ఇదిలా ఉండగా ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా అమెరికా చర్యలపై మండిపడుతోంది. ఒకవైపు శాంతి చర్చలు అంటూ మరోవైపు తమపై అనవసరంగా దాడులు చేస్తూ దౌత్యపరమైన చర్చలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడింది. కాగా ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్లో ఇరాన్పై బాంబుల వర్షం కురిపించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేసింది. అటు తర్వాత ఏప్రిల్లో పాకిస్తాన్ నేతృత్వంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ప్రారంభంలో 2 వారాలు అనుకున్నా అప్పటి నుంచి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించుకుంటూ పోతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఒకరిపై ఒకరు దాడులు, ప్రతిదాడులు చేసుకోవడంతో శాంతి చర్చలకు గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా గత మంగళవారం అమెరికా గస్తీ హెలికాప్టర్ని కూల్చివేయడంతో పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. ఇక యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ పోతుంటే సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని, దౌత్యపరంగా ఒక ఒప్పందానికి రావాలని, ఇక దాడులు ఆపాలని ఆయన ఇటు అమెరికాను అటు ఇరాన్ని కోరారు. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి అమెరికాకు చెందిన గస్తీ హెలికాప్టర్ అపాచీని ఇరాన్ కూల్చేసిన తర్వాత అమెరికా ఇరాన్లోని పలు నగరాలు సిరిక్, జాస్క్, మినాబ్, కేషం ఐలాండ్తో పాటు బందర్ అబ్బాస్ పోర్టుపై దాడులు చేసింది. ఈ దాడిలో సిరిక్ పట్టణంలో టెలికమ్యూనికేషన్స్ టవర్ ధ్వంసమైంది. అలాగే 2 వాటర్ రిజర్వాయర్లు ధ్వంసమయ్యాయి. హార్మోస్ ప్రావిన్స్లోని బామానీ జిల్లాలో 2 స్టోరేజ్ రిజర్వాయర్లపై అమెరికా దాడులు చేసిందని ఇరాన్ మీడియా కూడా తెలిపింది. కాగా ఈసారి అమెరికా వ్యూహాత్మకంగా ఇరాన్కు చెందిన వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు చేస్తోంది. దీంతో ఈ రిజర్వాయర్ల నుంచి గ్రామాలకు వెళ్లాల్సిన నీరు సరఫరా నిలిచిపోతోంది. తాజాగా అమెరికా కేషం ఐలాండ్లోని డీసాలినేషన్ ప్లాంట్లను ధ్వంసం చేసింది. ఉప్పు నీరును స్వచ్ఛమైన తాగునీరుగా మార్చే ప్లాంట్పై దాడి చేసింది. దీంతో సుమారు 30 గ్రామాలకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. తమ నీటి ప్లాంట్లపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అర్కాచీ ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ అమెరికాను హెచ్చరించారు. ఇక అమెరికా వ్యూహాత్మకంగా డీసాలినేషన్ ప్లాంట్లను ధ్వంసం చేస్తోంది. సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే ప్లాంట్లను ధ్వంసం చేయడంతో ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు మంచినీరు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నీటిని వ్యవసాయానికి, పారిశ్రామిక యూనిట్లకు వాడుతున్నారు. గల్ఫ్ దేశాల్లో సాధారణంగానే మంచినీరు దొరకదు. దీంతో సముద్రపు నీటిని మంచినీరుగా మార్చి వినియోగిస్తూ ఉంటారు. తాజాగా కొహెస్తక్ నగరంలోని నీటి ప్లాంట్పై అమెరికా దాడులు చేయడంతో ఆ నగరంలో సుమారు 20,000 మందికి మంచినీరు లభించకుండా పోయింది. అలాగే ఈ నగరం చుట్టుపక్కల సుమారు 10 గ్రామాలున్నాయి. వాటికి మంచినీరు అందడం లేదు. ఈ ప్లాంట్ ధ్వంసం చేయడం వల్ల సుమారు $8.3 లక్షల నష్టం వాటిల్లిందని ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇక ఇరాన్ విషయానికొస్తే గత కొన్ని సంవత్సరాల నుంచి కరువు కాటకాలతో అల్లాడుతోంది. ఇక ఇరాన్లో నదులు, చెరువులు, రిజర్వాయర్లు అన్నీ ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. వరుసగా 5వ సంవత్సరం గతేడాది కూడా ఇరాన్ కరువు బారిన పడింది. ఇక టెహ్రాన్లో నీటి కొరత తీవ్రంగా ఉంది. టెహ్రాన్లో అమీర్ కబీర్ డ్యాంలో కేవలం 8% నీరు మాత్రమే అందుబాటులో ఉంది. దేశంలోని 19 అతిపెద్ద డ్యాంలలో చుక్క నీరు లేకుండా ఎండిపోయింది. ఇక అమెరికా అదును చూసి ఇరాన్ను ఎక్కడ దెబ్బకొట్టాలో అక్కడే కొడుతోంది. ప్రస్తుతం ఇరాన్ తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటోంది. అమెరికా గురి చూసి ఇరాన్కు చెందిన నీటి రిజర్వాయర్లపై దాడులు చేసి ధ్వంసం చేయడం వార్ క్రైమ్ కిందికి వస్తుందని ఇరాన్ వాటర్ ఇండస్ట్రీ అధికార ప్రతినిధి చెబుతున్నారు. అంతర్జాతీయ మానవతా చట్టం కింద వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటిలో మంచినీటి ఇన్స్టలేషన్స్, ట్రీట్మెంట్ ప్లాంట్లు, పైప్ లైన్స్, సివిలియన్ ప్రాపర్టీలపై యుద్ధం సమయంలో లక్ష్యంగా చేసుకుని దాడులు చేయరాదనే నిబంధన ఉందని ఆయన గుర్తు చేస్తున్నారు. బెర్లిన్ రూల్స్ ఆన్ వాటర్ రిసోర్సెస్ ముసాయిదాను ఇంటర్నేషనల్ లా అసోసియేషన్ ILA 2004లో ఆమోదించింది. దీన్ని అన్ని దేశాలు ఆమోదించాయి. నీటి ప్రాజెక్టులపై దాడులు చేయరాదని నిబంధనల్ని తీసుకొచ్చారు. నీటి రిజర్వాయర్స్పై దాడులు చేసి ధ్వంసం చేస్తే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే నీటి ప్రాజెక్టులపై దాడులు చేయరాదనే నిబంధనను తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం అమెరికా ఉద్దేశపూర్వకంగానే ఇరాన్ నీటి ప్రాజెక్టుని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. వాటర్ వార్కు తెరతీసేలా ఉందన్న టాక్ మిడిల్ ఈస్ట్లో బలంగా వినిపిస్తోంది.